మెయిను నా ఛానల్ పోవడానికి అసలు రీజన్ ఏంటంటే, అసలు నేను చేసిన మిస్టేక్స్ నిజంగా అండి. అసలు మీరెవ్వరు చేయొద్దు. ఎందుకంటే అన్ని రోజులు కష్టపడి ఒకటి కాదు, 2 కాదు దాదాపు 600 వీడియోస్ పెట్టుకొని కూడా నేను బాధపడ్డాను. సో, నేను చేసిన మిస్టేక్ ఏంటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మేజర్ మిస్టేక్ అనమాట ఇది. మేజర్ మిస్టేక్ ఏందంటే, మనం ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఒకరోజు వీడియో పెట్టి, మళ్ళీ వారం రోజుల దాకా, 10 రోజుల దాకా పెట్టకపోవటం మేజర్ మిస్టేక్. అది నేను చేశా ఫస్ట్. సెకండ్ ఇక వ్యూస్ రావట్లేదు. నాకంటే వెనక స్టార్ట్ చేసిన వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయి. నాకు రావట్లేదు అని ఇలా టెన్షన్ పడి కంటెంట్ అనేది మనం ఒక కంటెంట్ అనేది ఫిక్స్ అయిపోతాం. కానీ వేరే వాళ్ళు ఈ కంటెంట్ పెట్టడం వల్ల, ఈ సాంగ్ పెట్టడం వల్ల వచ్చేసిందని చెప్పేసి అవి యాడ్ చేసుకుంటూ వస్తాం. సో, అది కూడా రాంగ్. ఎందుకంటే వాళ్ళకి అది సూట్ అయ్యింది. వాళ్ళ ఫేస్‌కి గానీ, వాళ్ళ బాడీకి గానీ అది సూట్ అయింది. అది మెచ్చారు. మనకు అదే సూట్ అవ్వాలని లేదు. సో, నేను చాలా వరకు ఆ మిస్టేక్ చేశాను. సెకండ్ వచ్చేసి ఈ అన్ని వీడియోస్‌లో కూడా ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోస్ ఉంటాయి కదా! అంటే మనం షికార్లకు వెళ్ళినవి, సినిమాలకెళ్ళినవి అలాంటివి పెట్టానే తప్ప, అందులో నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు చాలా వరకు. సో, అది కన్‌ఫ్యూజ్ అయిపోయారు అందరూ కూడా. వ్యూవర్స్ కూడా, సబ్‌స్క్రైబర్స్ అందరూ కూడా నేను ఏం చెప్తున్నానో, అక్కడ ఏముందో అనేది కన్‌ఫ్యూజ్ అయిపోయారు. సో, ఇట్లా అంతా అంటే ఇప్పుడు మనకి వీడియో అనేది ఓపెన్ చేయంగానే లాస్ట్ వరకు చూస్తూ పోతూ ఉంటేనే మళ్ళీ మన వీడియోని యూట్యూబ్ వాళ్ళకి రికమెండ్ చేస్తది. వాళ్ళు చూడంగానే స్కిప్ చేసుకుంటా పోయారనుకోండి, మనకి రికమెండ్ చేయదు. ఆ విషయం నాకిప్పుడు తెలిసింది. అసలు అసలు ఇవన్నీ బేసిక్స్ రూల్స్ తెలుసుకోకుండా స్టార్ట్ చేశాననమాట. అందరికొస్తున్నాయి, నాకు వస్తది, రాకుండా పోద్దా అనేసి ఒక ఆత్రమే ఉందే తప్ప, దాని గురించి నేనసలు ఏమీ తెలుసుకోలేదు. తెలుసుకున్నాకిప్పుడు నాకసలు నిజం చెప్పాలంటే బయట పడాలని ఉంది. కానీ ఒక్కసారి దిగాక అమ్మలక్కలు మాట్లాడే మాటలకి తలెత్తుకోలేం. కాబట్టి అదంటారు చూసారా, 100 కాకులతో పొడిపించుకునే బదులు ఒక కాకితో పొడిపించుకోవడం బెటర్ అన్నట్టు. కాబట్టి వాళ్ళ చేత బయటికెళ్ళి ఎగతాళితనంగా అనిపించుకునే బదులు, ఆ కష్టం మీద ఇక్కడే పడి కష్టమైనా, నష్టమైనా గెలవాలి అనేది మళ్ళీ వచ్చాను. సో, అందుకనే నా బాధ, నేను అన్ని రోజులు చేసింది మిస్టేక్‌లు, నాలాంటి ఒక స్త్రీ బాధపడకూడదని ముందుకొచ్చాను. సో, ఇవి నేను చేసిన మిస్టేక్‌లు. అండ్ మేజర్ మిస్టేక్‌లు ఏంటి అంటే అసలు అన్నిటికంటే నా ఛానల్ తీసేయడానికి అసలు మెయిన్ దెబ్బ కొట్టింది ఏంటి అంటే, లైవ్‌లు చేశాక మనకి లైవ్ ఇవ్వడం తప్పు కాదు, ఇవ్వచ్చు. ఆ లైవ్ ఇచ్చాక మనకి హైడెక్స్ అని వస్తదనమాట. అంటే షార్ట్ తీసిస్తది. అది పెట్టానండి. కంటెంట్ లేదు. అది ఎప్పటినుంచైతే పెట్టానో మొత్తానికి ఛానల్ డౌట్ అయిపోయింది. ఇది ఫ్రెండ్స్, నేను చేసిన మిస్టేక్‌లు మీరెవ్వరూ చేయొద్దు. కొత్తగా ఛానల్ పెట్టుకున్న వాళ్ళు మీ ఛానల్ కాపాడుకోవండి. సో, అన్నీ తెలుసుకున్నాకే దిగండి. ఒకసారి